వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని గుండ్ల కట్టమంచి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళకు వెళ్లేందుకు గొప్ప సాహసం చేశారు. రైళ్లు ఫుల్, ఫ్లైట్ రేట్లు ఆకాశాన్ని అందటంతో బంగారుపాలెం గుండ్ల కట్టమంచికి చెందిన వీరు ఆటోలో వెళ్లారు. గ్రామానికి చెందిన సాయి స్వర్ణకుమార్, నాగరాజ్, రెడ్డి ప్రసాద్లు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని కర్నూల్, హైదరాబాద్, జబల్పూర్, రేవా మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. అక్కడి నుండి మహాకుంభమేళలో పాల్గొని తిరుగు ప్రయాణమై నేడు స్వగ్రామానికి చేరుకున్నారు. పంచాయతీ కుంభమేళాకు సాయాన్ని వ్యక్తికి వచ్చిన దానికి సంతోషంగా ఉంది. మా ఊరు తరఫున అండి. నా పేరు సాయి స్వర్ణకుమార్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్లకట్టమంచి గ్రామం. మేము కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము. కానీ అక్కడ ట్రైన్ రష్ ఎక్కువ ఉందనేసి విన్నాను. మళ్ళీ ట్రైన్స్ టికెట్ కోసం ట్రై చేసాను, టికెట్ దొరకలేదు. నెక్స్ట్ ఫ్లైట్స్ చూస్తే ఫ్లైట్స్ అసలు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టలేని టికెట్స్ ఉన్నాయి రేట్స్. సో ఫ్లైట్ కుదరదనేసి ఇంకా మా ఫ్రెండ్ది కొత్తగా ఆటో తీశాడని విన్నాను. సో అతన్ని అడుగుతానే వస్తాననగానే మేము ఇంకా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని తీసుకొని ఆటోలో ప్లాన్ చేసాము. ప్లాన్ చేయగానే ఇంట్లో వాళ్ళు ఆటోలో అంత దూరం ఎందుకు అని అంటారు. అలాగే ఆటోలో వద్దని అంటున్నారు. కానీ మా అవ్వను ఒప్పించి మా అవ్వ పర్మిషన్ తీసుకొని అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాము. మేము వెళ్ళే దారిలో అరౌండ్ 3 స్టేట్స్ దాటాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్. ఈ 4 స్టేట్స్ దాటుకొని ప్రయాగ్రాజ్కి రీచ్ అవుతాము. ఫస్ట్ మేము వెళ్ళే డైరెక్షన్ వచ్చి కాణిపాకం నుంచి తిరుపతి నుంచి కడప నుంచి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నుంచి రేవా నుంచి ప్రయాగ్రాజ్. సో మేము వెళ్ళంగానే కడప రూట్లో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కొంచెం కడప రూట్ ఇబ్బంది కాబట్టి వెళ్ళేటప్పుడు లేట్ అయింది. అండ్ అక్కడి నుంచి కడప తర్వాత హైదరాబాద్లో ఆటోల్ని, 2 వీలర్స్ని ఎక్స్ప్రెస్ హైవేలో అలో చేయరు. సో అది కూడా మాకు తెలియకుండా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి మళ్ళీ ఇబ్బంది పడ్డాము. మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ హైవే నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ మా నార్మల్ రూట్లో సైడ్ సిటీ అవుట్స్కట్స్లో వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ నాగ్పూర్ వెళ్ళాము. నాగ్పూర్లో మేము చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాము. సో మేము దారిలో ఏ టైంని బట్టి మేము స్టాప్ చేసుకొని ఎక్కడ వీలుంటే అక్కడ వాటర్ అన్నీ ఉన్న చోట ఆపుకొని మేము అక్కడే వండుకొని మేము అక్కడే తినేస్తుంటాము. సో అక్కడి నుంచి నెక్స్ట్ ప్రయాగ్రాజ్కి రీచ్ అయ్యే లోపల ఎర్లీ మార్నింగ్ 10-10:30 అయింది. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు అక్కడ ప్రయాగ్రాజ్లో. సో ఇంట్లో వాళ్ళు ఫోన్లు ఎక్కువైనాయి. అండ్ కానీ అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా స్పాంటేనియస్గా రియాక్షన్ తీసుకొని అన్నీ క్లియర్ చేశారు. ప్రతి ఒక్కటి అన్నీ పర్ఫెక్ట్గా చేశారని చెప్పాలా. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బోర్డు చూస్తానే ఎక్కడి నుంచి వచ్చారు అనగానే తిరుపతి బాలాజీ అనగానే వాళ్ళు జస్ట్ వదిలేస్తున్నారు. అసలు అందరినీ స్టాప్ చేసినా మన వెహికల్ని మాత్రం వదిలేస్తున్నారు. మన వెహికల్ని వదిలేసి డైరెక్ట్ మమ్మల్ని సంగం ఘాట్ దగ్గర తీసుకెళ్లారు పోలీసు. సంగం ఘాట్ దగ్గర తీసుకెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపారు. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపి అక్కడి నుంచి వయా బోటింగ్ మేము త్రివేణి సంగంలోకి వెళ్ళాము. బోటింగ్ వెళ్ళి త్రివేణి సంగంలోకి వెళ్ళి అక్కడ మునిగి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బోటింగ్లోనే వచ్చేస్తాము. ఘాట్కి వచ్చిన తర్వాత అక్కడే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడే ఒక అన్నదానం దాంట్లో ఫోన్ చేసుకొని ఆ రోజు నైట్ ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి బయలుదేరాము. సో కాశీకి వెళ్ళడం జస్ట్ ప్రయాగ్రాజ్ నుంచి 2 hours జర్నీ, ఎక్కువ డిస్టెన్స్ లేదు. సో కాశీ మధ్య రూట్లో ఆపేసి మేము ఆటోలోనే పడుకుంటాము. మాకు ఫుడ్డు, అకామిడేషను
మెయిన్ కాస్ట్ అనమాట. ఈ రెండు తగ్గింది కాబట్టి మాకు బడ్జెట్ 20,000లో అయింది. మేము ఆటోలోనే గ్యాస్ సిలిండర్ తీసుకొని మేము అక్కడే వండుకుంటాము అండ్ మేము దారిలోనే తింటాము. అండ్ స్లీపింగ్ వచ్చి ఆటోలోనే వెనకాల బర్త్ వేసుకొని పడుకుంటాం కాబట్టి మాకు మెయిన్ రీజన్ అదే కాస్ట్ తగ్గడానికి. అండ్ కాశీకి వెళ్ళినాక కాశీలో మార్నింగ్ హరిహర ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసాము. అక్కడి నుంచి కాశీ విశ్వేశ్వరయ్యని దర్శనం చేసుకున్నాము. కాశీ విశ్వేశ్వరయ్యని దర్శనం చేశాక కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్నాము. కాలభైరవ స్వామి తర్వాత ఆ రోజు ఈవినింగ్ గంగా హారతి చూసాము. గంగా హారతి చాలా బాగుంటుంది. ఎవరు వెళ్ళినా గంగా హారతి మాత్రం మిస్ అవ్వద్దంటాను, అంత బాగుంటుంది గంగా హారతి. గంగా హారతి తర్వాత గంగా హారతి అరౌండ్ 7:30కి ఎండ్ అవుతుంది. అది స్టార్టింగ్ టైం వచ్చి 6:15 నుంచి 7:15 వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. వింటర్ సీజన్లో చాలా ఎర్లీగా పెడతారు, సమ్మర్ సీజన్లో కొద్దిగా లేట్గా పెడతారు. అండ్ ఈ గంగా హారతి 2 టైమ్స్ జరుగుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మేము మార్నింగ్ తెలియక వెళ్ళలేకపోయినాము, లేకపోతే మార్నింగే అటెండ్ అయ్యేవాళ్ళం గంగా హారతికి. నన్ను అడిగితే మార్నింగ్ బెస్ట్ అంటాను, ఎందుకంటే రష్ చాలా తక్కువ ఉంటారు మార్నింగ్ టైమ్స్లో. ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా రష్ ఎక్కువ ఉంటారు. మార్నింగ్ వెళ్ళారంటే మీరు గంగా హారతిని చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ గంగా హారతి చాలా బాగుంటుంది. మనకి గంగా హారతి జరిగేది మెయిన్ కాశీ, రిషికేష్, ఇంకొక చోటు జరుగుతుంది. మెయిన్ కాశీ జరుగుతుంది. అండ్ ఆ రోజు నైట్ అరౌండ్ 9కి రిటర్న్ అయ్యాము.